హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఇంతకు ముందు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపించాను. ఈ వీడియోలో అది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఎక్స్ట్రా ఉన్న పీసులన్నీ పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకో. ఇలాగా ఓపెన్ చేసుకొని మంచి వైపు కిందకి ఇలా మనం ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. లైనింగ్ పైన ఇలా పెట్టుకొని ఈ క్లాత్ కదలకుండా ఇలాగా పిన్స్ పెట్టుకోవాలి. చుట్టూ ఇలాగ చివరన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలాగా చుట్టూ కూడా వేసుకుంటూ రావాలి. ఇలాగా తిత్తులు రాకుండా జాగ్రత్తగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపుకు తిప్పి చూసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా. అప్పుడు పిన్స్ తీసేసి మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి మనం. మంచి వైపు కిందకి, లోన వైపు లైనింగ్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా సెట్ చేసుకుని కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చివరన ఎలా అయితే ఉందో అలాగా మనం చివరన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు అంతా సమానంగా వచ్చిందా లేదా చూసుకోండి. ఇటువైపుకి తిప్పి తర్వాత పిన్స్ తీసేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి.
ఇదే విధంగా రెండవ భాగాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెండు భాగాలని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఎదురు బొదురు ఇలాగ వచ్చేటట్టు చూసుకొని మంచి వైపు ఏం కిందకు ఉండేటట్టు, లోన వైపు ఏం పైకి ఉండేటట్టు ఇలా పెట్టుకొని ఆ పై వైపు మనం లైనింగ్ని లోన వైపుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇవి కదలకుండా మనం పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఇది కూడా అంతే, చివరి నుంచి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటు తిప్పి చూసుకోవాలి ఎలా వచ్చిందని. తర్వాత ఈ పిన్స్ తీసేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగం పూర్తయింది. అదేవిధంగా రెండో పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి దీన్ని మనము హెమ్మింగ్ చేయం కాబట్టి దీన్ని కొంచెం తగ్గించుకోండి. ఇలా మార్క్ చేసుకోండి లోన వైపున. ఇలా ఓపెన్ చేసి రెండు ఈ గుర్తులు ఒక వైపుకి వచ్చేటట్టు ఇలా చూసుకోవాలి. ఈ రెండు లోపల వైపు కట్ చేసి రెండు వైపులు ఆపోజిట్గా వచ్చేటట్టు మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలాగ తిప్పుకొని మనం దీని మీద లైనింగ్ని పెట్టుకోవాలి. ఇలా బార్డర్ ఉంది కాబట్టి మనం ఈ బార్డరు ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని లోన వైపు కాకుండా మంచి వైపుని పెట్టుకోవాలి. దీనికి ఇలాగా పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా. ఇలా పెట్టుకుని చివరన స్టిచ్ వేసుకుంటూ రండి.
ఇలాగా. ఇప్పుడు ఇలా పిన్స్ తీసేసి ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేసి ఈ విధంగా చివరన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ చివరన లైనింగ్ మీద పడేటట్టు మనం ఒక చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసేసినాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీని మీద కూడా ఒక కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు తిప్పి ఈ విధంగా కదలకుండా దీనికి పిన్స్ పెట్టుకోవాలి. ఈ చివరన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా తిప్పుకొని చూసుకోండి నీట్గా ఉందో లేదా అని. తర్వాత పిన్స్ తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని డాట్స్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి సన్నగా ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా డాట్ వేసుకోవాలి. ఇలాగా రెండు డాట్లు వేసుకున్నాక నడుము పట్టీ కోసం ఇలాగా పీస్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని తీసేసి మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసి దీని మీద ఒక చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసి ఒక లూజ్ కుట్టు మధ్యలో సెంటర్లో వేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయింది. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని మార్కింగ్ చేసుకోండి డాట్స్. ఇలాగా మార్కింగ్ ఎలా అయితే పెట్టామో దాన్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇలాగా గట్టిగా ఉండడం కోసం రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టామో అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ దాకా. గట్టిగా ఉండడం కోసం మనం రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసుకోవాలి. ఇలా మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టామో అలా. ఇదే విధంగా రెండో భాగాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్ను మనం రెడీ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మనం పెట్టుకుని ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరను ఇప్పుడు ఇలా తిప్పి ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ రెండు స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ క్రాస్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడి నుంచి మనం ఈ చివరి నుంచి ఒక పావు ఇంచు ఉండేటట్టు ఇలా పెట్టుకొని దీని మీద ఈ చివరన స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఇలా మళ్ళీ గట్టిగా ఉండడం కోసం రెండవ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలాగే రెండో వైపును కూడా క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇలాగా సమానంగా వచ్చిన ఏలేవో చూసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. దీనికి కాజా పట్టి ఈ రకంగా 2 అంగుళాల క్లాత్ ఉండేటట్టు చూసుకొని ఇటువైపు ఈ విధంగా మనం కాజా పట్టిని అటాచ్ చేసుకోవాలి. ఇలా కింద వైపుకి పెట్టాలి క్లాత్ని. దీన్ని చివరన ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా ఈ చివరన వచ్చినాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి సమానంగా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఉండేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన స్టిచ్ చేసుకోవాలి. పాదం ఖర్చుతో ఇక్కడ మళ్ళీ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండవ స్టిచ్ వేసుకోవాలి ఈ కుట్టు పక్కన. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇలాగా 1.5 ఇంచ్ ముక్కను తీసుకోండి. ఇలా తీసుకొని పై వైపును పెట్టి ఈ చివరన ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ఇలాగా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా ఇలా తిప్పుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ కూడా 1 ఇంచ్ ఉండేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు సమానంగా వచ్చినాయో లేవో చూసుకోవాలి. ఇలాగ
సమానంగానే ఉన్నాయి. సమానంగా లేకపోతే మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కట్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కువ ఉంటే నెక్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. గట్టిగా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అది సమానం చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఇలా క్రాస్ ముక్కలను తీసుకొని జాయింట్ చేసి నెక్ పీస్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా రౌండ్గా ఇలా సాగదీయకుండా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని అటాచ్ చేయాలి. షోల్డర్ దగ్గర సెంటర్ చూసుకొని హ్యాండ్ని సెట్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేయాలి. ఇలా తిప్పుకొని సెంటర్ నుంచి ఇటువైపు కూడా చివరి వరకు స్టిచ్ చేయాలి.
మళ్ళీ దాని మీద రెండవ స్టిచ్ వేసుకోవాలి మొత్తం. అదే విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ ని అటాచ్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ రకంగా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి మనం ఎలాగైతే మార్కింగ్ పెట్టామో ఆ విధంగా మనం సైడ్ స్టిచ్లు వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ గా వచ్చిందో లేదో చూసుకోండి. కరెక్ట్ గా జాయింట్ కరెక్ట్ గా ఉందా లేదో చూసుకొని అప్పుడు ఇక్కడ సెట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా పట్టుకోవాలన్నమాట కరెక్ట్ గా రావడం కోసం. ఇప్పుడు ఇలా నడుము దగ్గర కూడా ఇలా సెట్ చేసి చూసుకోవాలి. చూసుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా పెట్టుకొని ఇలాగ పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. దీని పక్కన ఓ పాదం ఖర్చుతో రెండవ స్టిచ్ కూడా వేసుకోవాలి. అలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని 3-4 వేసుకోవచ్చు. ఇదే విధంగా రెండో వైపును కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా రెండవ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ పూర్తయింది. నడుము దగ్గర నెక్ దగ్గర హెమ్మింగ్ చేసుకోవాలి. అలాగే ఉక్సులు కాజాలు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.